జై శ్రీరామ్. నా పేరు నల్లపరెడ్డి. ఈరోజు ఈ వీడియో ఎందుకు తయారు చేస్తున్నామంటే, శ్రీ డాక్టర్ హేమలత ప్రభు హైందవం నుంచి క్రిస్టియానిటీకి పోయింది. ఆమె రామాయణం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు. ఈరోజు ఆవిడ గారు ఏమడిగిందంటే మనం విందాం. ఇక్కడ చూడండి, సుగ్రీవుడు వారి ఇద్దరు అన్నదమ్ములు. సుగ్రీవుడు రాజ్య భ్రష్టుడై ఉన్నాడు, వారి రాజుగా ఉన్నాడు. వారిని చంపి సుగ్రీవుడిని రాజుగా చేసి సుగ్రీవుని యొక్క సహాయంతో సీతని తిరిగి తెచ్చుకోవాలన్న ప్లానింగ్ లో మన శ్రీరామచంద్రుల వారు ఉన్నారన్నమాట. ఇక్కడ రాముడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే సుగ్రీవుడు వారి ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేస్తున్నారు. రాముడు ఏం చేశాడంటే, ఒక చెట్టు చాటు నిలబడి బాణ వేసి వారిని చంపేశాడు. వారి రాముడిని నిలదీస్తున్నాడు. ఏమని, నువ్వు నన్నిలా చంపడం దౌనా అని ప్రశ్నించిన వారితో రాముడు ఏమన్నాడు వింటారా? నీవు జంతువు కనుక నేను ఎలాగైనా ఎప్పుడైనా నేను చంపవచ్చు అని సమర్థించుకున్నాడు. దీనికి రెఫరెన్సెస్ ఇస్తాను. కిష్కింధాకాండము సర్గము 18, శ్లోకములు 9, 10, 18, 20, 23, 28, 32, 38, 40, 41. ఈ శ్లోకాలన్నింటినీ మీరు పరీక్షిస్తే, వాటి తాత్పర్యములను మీరు పరీక్షిస్తే, సుగ్రీవుడు ఎందుకు మిత్రుడయ్యాడో, వారి ఎందుకు వేటాడని జంతువు అయ్యాడో దాన్ని మీరే వివరించాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, ఏమంటున్నారు ఈవిడ గారు? రాముడు చెట్టు చాటుంటి వారిని చంపినాడు. ఈవిడే కాదు, ప్రతి ఒక్క అజ్ఞాని విధవ ఇదే ప్రశ్నలు వేస్తుంటాడు అనమాట. రామాయణం చదివేలేదు, ఎందుకు చంపాడని తెలుసుకునే లేదు. ప్రతి ఒక్కడు ఇదే, రాముడు చెట్టు చాటున వాళ్ళని చెప్పినాడు, చెట్టు చాటున వాళ్ళని చెప్పినాడు అంట. ఆవిడ గారు ఈ ప్రశ్నలు అడుగుతూ, రాముడు యొక్క అవకాశవాది, సుగ్రీవునితో స్నేహం చేశాడు, చెట్టు చాటుంటే వాళ్ళని చెప్పినాడు, తర్వాత సుగ్రీవునికి ఎందుకు మిత్రుడు అయ్యాడో, వాళ్ళని ఎందుకు చంపినాడో నాకేం అర్థం కాదు అని అంటుంది. ఆమెకి సందేహాలు తీరుస్తాం. ఆమె రెఫరెన్స్ ఇచ్చింది కిష్కింధకాండ 18వ సర్గ శ్లోకం 9, 10, 18, 20, 23, 28, 38, 40, 42 చూస్తాం. అవి చూసి తర్వాత ఆవిడ గారికి సమాధానం చెప్తాం. 9వ శ్లోకం భావార్థము. మేమును ఇతర రాజులను భరతుని యొక్క ధర్మబద్ధులై ఆదేశమును పాటించు ధర్మ పరిరక్షణకై ఈ భూమి యందు అంతటను సంచరించున్నాము. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రాజు భరతుడు కాబట్టి వీళ్ళు భరతుని యొక్క ఆధీనంలోనే పనిచేయవలసి వస్తుంది. రాముడు పెద్దవాడైనా కూడా రాజ్య శ్రేష్ఠుడు ధర్మనితుడు అయినట్టి భరతుడు ఈ సమస్త భూమిని పాలించుండక అట్టి ధర్మమును ఎవరు అతిక్రమింపగలరో? రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి మేము అందరము పూర్తిగా ధర్మాచరణ నిమగ్నులమై ఉన్నాము. ధర్మ మార్గమును వీడి ప్రవర్తించు వారిని మేము తప్పక దండించదము. నీవు పూర్తిగా స్వార్థపరుడవు, భోగలాలసుడవు. ఎవరినంటున్నాడో రాముడు? వాలిని అంటున్నాడు. రాజధర్మము యొక్క మార్గమును వీడనవాడవు, ధర్మ విరోధమునకు పూనుకొనిన వాడవు. ఇంకా ఏమంటాడు? 18 శ్లోకంలో ఏమంటున్నాడు భావార్థము? నీ తమ్ముని భార్యతో సుఖించుచున్నావు. మహాత్ములకు సుగ్రీవుడు నీకు తమ్ముడు, అతని భార్య రుమతో రుమ నీకు కోడలితో సమానురాలు, అనగా కూతురు వంటిది. అతడు బ్రతికి ఉండగా నీవు కూతురు వంటి రుమతో కామాతుడవై పాపకృత్యమునకు ఒడిగట్టితివి. ఓ వానరా, నీవు కామముతో కనులు మూసుకుని పోవుటచే ధర్మము తప్పి తమ్ముని భార్యతో శరీర సుఖమునకు పాల్పడితివి. అందువలన నీకు ఈ దండన విధింపవలసి వచ్చినది. ఓ వానరేశ్వర ధర్మ విరుద్ధంగా ప్రవచించు లోక మర్యాదకు
స్వస్తి చెప్పి పాపకృత్యములలో దిగిన వారిని ఈ విధంగా దండించుట కంటే మరి ఒక మార్గము లేదు కదా. వాళ్ళని చంపగా వాలి నన్ను ఎందుకు చంపినావు, నీకు ఏం ద్రోహం చేశాను, చెట్టుచాటుని చంపినావు అంటే రాముడు వాళ్ళకి ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఇంకా 23 శ్లోకం ఏమంటాడు, నేను క్షత్రియ వంశమునకు చెందినవాడను కనుక నేనే పాపాత్ముడనైనా నిన్ను క్షమింపరాదు. కూతురు సోదరి తమ్ముని భార్య నీ ఎడ కామాతురుడై ప్రవర్తించిన వారిని వధించుటయే తగిన శిక్ష అని ధర్మశాస్త్రం పేర్కొన్నది. అర్థమవుతుందా తల్లి? డాక్టర్ హేమలత ప్రభు గారు ఎందుకు రాముడు వాళ్ళని చంపాడో అర్థమవుతుందిగా చెప్తాను, అంగా నీకు బాగా అర్థమవుతుంది. 28 శ్లోకము, నీవు నీ భార్యను రాజ్యమును తిరిగి పొందినట్లు చేసేదను అని నేను సుగ్రీవునకు మాట ఇచ్చి ఉంటిని. చేసిన ప్రతిజ్ఞను ఉపేక్షించుట నా వంటి వారికి కుదరదు. ఎందుకంటే సుగ్రీవునితో స్నేహం చేసినప్పుడు సుగ్రీవునికి మాట ఇచ్చింటాడు, నీకు రాజ్యం నేను అప్పగిస్తాను అని చెప్పేసి. ఆ మాట తప్పను కదా అని రాముడు వాళ్ళతో చెప్తున్నాడు. ఇంకా ఏమంటాం 38 శ్లోకము, ఓ వానరాజా ఇంకను మరి యొక్క కారణం తెలిపేది వినము. సహేతుకమైన ఈ వివరణము విన్నచో నీకు కోపము తొలగిపోవును. తర్వాత 42 శ్లోకము, వానరా బాగుగా ధర్మం లేగిన మహారాజులు కూడా వేటాడుచుందురు కనుక నిన్ను యుద్ధమున బాణం వేసి వజించి తిని నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను చేయకున్నను చాటున పొంచి ఉండి వధించుటలో తప్పు లేదు. ఏలననగా నీవు శాఖామృగానివి. ఏమంటున్నాడు, నీవు మృగము కాబట్టి నేను చెట్టు చాటు నుండి రాజులు వేటాడే లక్షణం ఉంది కాబట్టి ఆ విధంగా ధర్మమే నేను చంపడము అని చెప్తాడు. కానీ రాముడు నీవు శాఖామృగానివి అని సమర్థించుకున్నటకు రాముడు చెప్పింది కాదు. ఆ విషయాలు సుగ్రీవుడు కూడా ధృవీకరిస్తాడు. ఇదే 24 సరుకులో, ఇదే కిష్కింధకాండలో 24 సరుకులో 14 శ్లోకంలో ఏం చెప్తాడు, సుగ్రీవుడు రాముడితో ఈ విధంగా మొరపెట్టుకుంటాడు, రామా మా అన్న ఎప్పుడైనా కానీ నన్ను యుద్ధంలో తరిమి కొట్టేవాడే కానీ నన్ను చంపాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ నేను మా అన్నను చంపించినాను, నాకు పాపం తగులుతుంది కాబట్టి నన్ను కూడా చంపు అని ఈ విధంగా చెప్తాడు. ఏం చెప్తాడు, ఎవ్వరికి నీ ఉపయోగపడని శాఖామృగమునైన నాపై పడిన ఈ పాపభారమును స్వీకరించుటకు ఎవరు ముందుకు వత్తురు, ఎవరు దీనిని భరింపగలరు అని రామునితో ఎవరంటారు, సుగ్రీవుడు అంటాడు. నేను శాఖామృగాన్ని, నా పాపాన్ని ఎవరు భరిస్తారు? సుగ్రీవుడు కూడా నేను శాఖామృగాని అని ఒప్పుకొని అంటున్నాడు. అప్పుడు వాలి సుగ్రీవుని అన్న, వాలి కూడా శాఖామృగమే అవుతాడు కదా. రాముడు ఇందులో చెప్పిన దాంట్లో రాముడు సమర్థించుకోవడానికి చెప్పింది కాదు, ఒరిజినల్గా వాళ్ళు శాఖామృగాలు కాబట్టి చెట్టు చాటు నుండి చంపచ్చు అని చెప్తాడనమాట. నీకు ఇంకా వాలికి లేని బాధ వీళ్ళకెందుకు? వాలి ఇంకా ఏ విధంగా ప్రాధాన్యపడతాడంటే నేను చేసిన తప్పు కాబట్టి నన్ను నువ్వు దండించుట సహేతుకమని వాలి ఒప్పుకుంటాడు. ఏ విధంగా అంటాడు, శ్రీరాముడు ఇట్లు పలికిన వానరేశ్వరుడిని వాలి తన అజ్ఞానము చే ధర్మాత్ముడైన శ్రీరాముని నిందించినందులకు మిక్కిలి పరితపించెను. ఎవరో వాలి శ్రీరాముని అనవసరంగా నిందించినానే అని బాధపడతాడు. ధర్మతత్వం బోధపడటం వలన శ్రీరాముని ఎట్టి దోషము లేదని గ్రహించను. పిమ్మట అతడు దోషులకి ఆ రఘువరునితో ఇట్టునుడును, ఓ నరోత్తమా నీవు పలికినది వాస్తవమే. ఇది ఏ శ్లోకాల్లో ఉంది? 18వ సర్గలోనే 45వ శ్లోకం నుంచి మొత్తం 55 శ్లోకం వరకు చెప్పుకుంటూ పోతాడు. ఓ నరోత్తమ నీవు పలికినది వాస్తవమే, ఇందు ఏమాత్రము సంశయము లేదు. నీ వంటి సర్వజ్ఞనకు నాబోటి అల్పజ్ఞుడు సమాధానం ఇయ్యజాలడు. ఓ రఘువరా, ఇంతవరకు నేను పొరపాటును అనుచితముగా మాట్లాడి నీకు కష్టము కలిగించింది, అందులకు నన్ను దోషిగా తలంపకము. ఎవడు? వాలి అంటున్నాడు తన అవసానంలో చనిపోయేటప్పుడు రాముణ్ణి నేను చేసిన తప్పే, నేను నా తమ్ముని బారిని ఉంచుకున్నాను, అందువల్ల నేను చేసిన తప్పే, ధర్మ విరుద్ధమైన కార్యం చేస్తని, నీవు నన్ను చంపడంలో ఏ తప్పు లేదు అని వాలి పశ్చాత్తాపడుతున్నాడు. నీవు పరమార్థత్వం భాగంగా ఎరిగిన వాడవు, ప్రజల మేలు కొరకై పాటుపడేవాడవు, సహేతుకముగా దండించుటలో నీ బుద్ధి పదునైనది అని వాలి ఇంకా ఏమంటున్నాడు,
నీ చేతిలో మృతి చెందవలననే కోరికతోనే నా భార్యకు తార ఎంత వారించినను ఆ మాటలు పెడచెవిని పెట్టి నా తమ్ముడు సుగ్రీవునితో ద్వంద్వ యుద్ధము చేయటకే వచ్చి తిని నేను యుద్ధానికి బయలుదేరేటప్పుడు సుగ్రీవుడు ఇంత ముందే కదా నీ చేతిలో ఓడిపోయి పరిగెత్తిపోయినాడు, మళ్ళీ వెంటనే పిలుస్తున్నట్టు ఏదో అనుమానం ఉంది, నువ్వు యుద్ధానికి వెళ్ళవద్దని ఎంత ప్రాధేయపడినా కూడా నేను లెక్క పెట్టుకోకుండా నీ చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను అని వారు ఒప్పుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో ఏమంటున్నాడు, ఓ మహాప్రభు, నీ బాణపు దెబ్బకు తెలివి తప్పిన నేను అజ్ఞానముచే నిన్ను తీవ్రంగా నిందించి తిని, నీవు మహేంద్రుని వలె బలిశాలివి, శత్రు భయంకరమైన పరాక్రమం గలవాడవు, ప్రసన్నుడవై నా అపచారను మన్నింపము. వాలి చనిపోయేటప్పుడు నేను చేసింది తప్పే, నువ్వు చేసింది కరెక్ట్ అని ఒప్పుకొని రాముని ప్రాధేయపడతాడు. ఈ విధంగా ఉంటే ఇదంతా చదువుకోకుండా చెట్టు చాటును చంపినాడు అంట. ఆ విధంగా వాలి అధర్మవర్తనుడైన వాడిని చెట్టు చాటును చంపుకోకుంటే వాలికి ఒక వరం ఉంది. ఆయనకి దేవేంద్రుడు ఒక హారం ఇచ్చింటాడు. ఆ హారం మెల్లో వేసుకుంటే శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు శత్రువు యొక్క బలం ఇతనికి వస్తుంది, శత్రువుని యొక్క బలం తగ్గిపోతుంది. కాబట్టి హరిహర బ్రహ్మాదులు కూడా అతన్ని చంపలేరు. కాబట్టి చెట్టు చాటున ఉండి చంపకపోతే అతను ఎవరు చంపలేరు. కాబట్టి చెట్టు చాటును చంపడం కూడా ధర్మమే అని ధర్మశాస్త్రం చెప్తుంది. శాఖా మృగములు కాబట్టి చెట్టు చాటున చంపవచ్చు అని చెప్పేసి. ఇంకా రాముడు అవకాశవాది అని అంటున్నావు. ఏ విధంగా అవకాశవాది? రాముడు అవకాశవాదే అయితే సుగ్రీవునితో స్నేహం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే సుగ్రీవుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా కానీ మన రాజకీయ నాయకులు పార్టీ మారాలంటే అధికార పక్షం పోతారు, ఏదైనా బెనిఫిట్ ఉంటుందని. ప్రతిపక్షం అధికారంలో లేని ప్రతిపక్షం సైడ్ ఎవరు రారు. ఇప్పుడు వాలి అధికార పక్షంలో ఉన్నాడు, అయినా కూడా వాలి మహాబలశాలి, సుగ్రీవుని కంటే ఎన్నో రెట్లు బలశాలి. అదే రాముడు అవకాశవాది అయితే వాలి దగ్గర పోయి ఫ్రెండ్షిప్ చేసింటే ఒక్క రోజులోని సీతను తీసుకొచ్చి రామునికి అప్పగించేవాడు. ఎందుకంటే వాలి ఒకరోజు సముద్రంలో సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రావణాసుడు పోయి వెనక పక్క నుంచి పట్టుకుంటే అలాగే అర్ఘ్యం ఇస్తూ చేతులతో ఇలా పట్టుకొని 7 సముద్రాలు ముంచి తీసుకొచ్చి లంకలో పడేస్తాడు రావణాసురుని. అప్పుడు రావణాసురుడు శరణు వేడి తన లంకకి వెళ్ళిపోతాడు. అట్లా వాలికి రావణాసురుడు లెక్కలేదు. వాలితో స్నేహం చేసింటే రాముడు ఒక్క రోజులో తీసుకొచ్చి సీతాదేవిని అప్పగించేవాడు. ఎందుకు? సుగ్రీవునితో రాముని కంటే బలంలో అన్ని విధాల అధికారం లేదు, బలము తక్కువ, అన్ని విధాలు తక్కువైనా సుగ్రీవునితో ఎందుకు స్నేహం చేశాడు? ఎందుకంటే ధర్మపక్షపాతి, ధర్మము అధర్మము వాలి సైడ్ ఉంది కాబట్టి అక్కడ పోలేదు. ధర్మము సుగ్రీవుని సైడ్ ఉంది వాడి సుగ్రీవునితో స్నేహం చేశాడు. అదే ఇంకా రాముడు అంత బలిశాల ఎన్నుకొని కూడా వానరులతో ఎందుకు స్నేహం చేయాల్సింది అనే డౌట్ కూడా నీకుంది. ఎందుకంటే రావణాసురుడుకు ఒక తపస్సు చేసి బ్రహ్మ చేత వరం పొందింటాడు, నాకు చావు లేకుండా అని. అలాగంటే కాదు, నీకు ఎవరెవరితో చావు లేకుండా కోరుకోమంటే దేవతలు, రాక్షసులు, యక్ష, కిన్నర, కింపురుష అని అందరితో అడిగి నరవానరుల్ని నెగ్లెక్ట్ చేసింటాడు. వాళ్ళతో ఏమవుతారు నన్ను చంపడానికి అని చెప్పేసి. అప్పుడు అందువలన నరులు వానరుల చేతిలో చావు లేదు కాబట్టి విష్ణువు రాముని అంశతో వచ్చి రావణాసుని చంపడానికి నరుడుగా జన్మిస్తాడు. అందువలన ఈ వానరులను సహాయం తీసుకోవచ్చు. ఎందుకంటే రావణుని చంపడానికి నరవానరులే కారణం కాబట్టి వానరులతో స్నేహం చేయాల్సి వస్తుంది. లేకుంటే రాముని దగ్గర ఏమి మంచి అస్త్రాలు లేక కాదు రావణాసుని చంపడానికి. కాబట్టి అందువలన నరవానరులు ఏకమవుతారు. అది తెలుసుకో. జై శ్రీరామ్.